గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 11వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్త వింటారు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూల ద్వారా చక్కని విజయం పొందగలుగుతారు. అలాగే మీ అంతటి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమించిన వాళ్ళ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, సామరస్యంగా ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్ల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు అనుకూలించే సమయంగా కనపడుతోంది. అలాగే అనేక రకాల అవకాశాలు, ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ వారం పొదుపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక బడ్జెట్ ప్లానింగ్ ప్రకారంగా పొదుపు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునేటటువంటి జీవితంలో మార్పులు చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ప్రాక్టీస్ చేయడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రాజకీయ పదవులతో పాటుగా మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రకటించడానికి కానీ, కొత్త ప్రణాళికలు అమలుపరచడానికి కానీ ఈ వారం చాలా బాగుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి గుర్తింపుతో కూడుకున్నటువంటి విజయం కనపడుతోంది. అలాగే ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తు, పితృపూర్వకాస్తులు సంక్రమించడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారందరూ కూడా ఆర్థిక పరంగాను, వృత్తిపరంగాను మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగే కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కనుక అది భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ చాలా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాల ద్వారా చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా శుభకార్యాలు, ఇంట్లో వివాహం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం. ముఖ్యంగా ప్రేమికులకి చాలా కలిసి వస్తుంది ఈ వారం. లేదా ప్రేమ వ్యవహారాలన్నీ ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద ఎలాగైతేనే లాభాలు పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు వల్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకునే వారందరికీ మంచి కాలేజీల్లో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇతరులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. స్త్రీలకి భర్తతో అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వృద్ధి, వ్యాపార లాభాలతో పాటుగా కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడంతో పాటుగా నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగులకి ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడము, శాలరీ పెరగకపోవడము లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా వివాదాలు, కోర్టు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. శారీరక కోరికలు ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం లేకపోవడం, పరిశ్రమలు, దానికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు, పర్మిషన్లు లేట్ అవ్వడాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. రుణ బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకి మంచి అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, బయట కలవడాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, కుటుంబ సమస్యలు, దూరాలు జరిగే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునే పరిస్థితులు, కావలసిన వారు దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. బాగా వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అలాగే ప్రతి చిన్నదానికి ఉద్రేకపడ్డము, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు,
సంపాదన కన్నా ఖర్చు అధికమవడము కనపడుతుంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త, పొదుపు చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. చదువు పట్ల దృష్టి సారించకుండా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చదివేటటువంటి సమయంలో తలకాయ నొప్పి రావడం కానీ, డిస్టర్బెన్స్ కానీ కనపడుతోంది. ఏకాగ్రతతో చదువుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు, ఇరుగు పొరుగు వారు మీ మీద నిందారోపణ వేయడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయలేకపోవడంతో పాటుగా వ్యాపారంలో సామాన్య లాభాలు పొందగలిగే అవకాశమే కనపడుతోంది. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టగలుగుతారు, లాభాలు కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో టెన్షన్లు పడకండి, కానీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా కనపడుతుంది. విదేశాలకి వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళు కుదరడం కానీ జరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల అనుకూలంగా కనపడుతోంది. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ, పిల్లల అభివృద్ధి చూసి ఆనందపడడము జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వచ్చి మీకు డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. దాచుకున్న డబ్బులు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు దేంట్లో పెట్టినా సరే, షేర్లు కానీ, ట్రేడ్లో కానీ డబ్బులు పెట్టినా సరే ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టినట్లయితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా బిహేవ్ చేస్తారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగుతాయి. పెద్దల ఆస్తులు కోర్టు వివాదాల నుంచి పరిష్కారం చేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడంతో పాటుగా మీ మీద మీకు శ్రద్ధ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా బాగా పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులన్నీ వృద్ధి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విహారయాత్రలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఆటంకాలు తొలగుతాయి. ప్రేమించిన వాళ్ళతో పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు, కుటుంబంలో ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. బ్రేకప్స్ తగ్గుతాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలన్నీ తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం కానీ, లేదా ఆర్థిక ప్రగతి కానీ కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా మార్పు అది బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మిద్దె తోట, వ్యవసాయాల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార లాభాలతో పాటుగా వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. కాబట్టి కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా మార్పు వస్తుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు తినడం మానేయండి. వృత్తి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల మీద జయం పొందుతారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలు కానీ, లేదా ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి ఈరోజు, ఈ వారం. ముఖ్యంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఒడిదుడుకులు కూడా ఉద్యోగాల్లో కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం కానీ, ప్రపోజ్ చేయడం కానీ కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. డబ్బులు బాగా సంపాదించడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా
గతంలో ఉన్న రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టే డబ్బులు వృద్ధి అవుతాయి. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకుని పెట్టండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. వ్యాపార పెట్టుబడులు, భూముల యందు పెట్టే పెట్టుబడులు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కూడా కనబడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. రిలేషన్ చాలా బాగా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరకు పెడతాయని చెప్పొచ్చు. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ ఫలిస్తుంది. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. విడిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతమవుతాయి. ఇక విద్యార్థులకి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు కనపడతాయి. స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. వ్యాపార లాభాలు కూడా పొందుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. బాగా నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడము, అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం, ఇంక్రిమెంట్లు లేకపోవడం, ప్రమోషన్లు లేదా సాలరీ సరిపోకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు, ఉద్యోగాలు మారాలన్న సమస్యలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా సమస్యలు ఎదుర్కోవడం కానీ కనపడుతోంది. పోలీస్ కేసులకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలకి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో వివాదాలకి, ఆస్తి వివాదాలకి దూరంగా ఉండాలి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోవడం వల్ల ఇతరులతో తప్పు చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోండి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు, స్థలాలు, పొలాలు, గృహాలు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అయిపోయేలాగే కనపడుతుంది వారం అంతా కూడాను. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల పట్ల చిన్న చూపు చూడడం, మాత్రలు సరిగ్గా వేసుకోకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వివాహ సంబంధాలు కూడా నత్తనడగ్గా సాగే అవకాశము, సంబంధాలు చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవల జోలికి వెళ్ళినట్లయితే కనుక దూరం అవుతారు. ముఖ్యంగా ప్రేమికులు ఇద్దరి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, గృహ నిర్మాణ పనుల్లో విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, ప్రయాణాల్లో ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులకు డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, లావాదేవీలు జరిపినా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమ వివాహాలు పెద్దగా ఫలించేలా కనబట్టలేదు ఈ వారం. విద్యార్థులు కూడా స్నేహితులతో తగాడాలు, శత్రువులు పెరగడము, అలాగే అనవసరమైన గేమ్స్ ఆడడం కానీ లేదా ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశాలు, చదివే సమయంలో అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విపరీతంగా పనిచేసినా సరే దానికి తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి పరపురుషుల పట్ల వ్యామోహము, భర్తతో విభేదాలు, మానసిక అశాంతితో పాటుగా కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళందరికీ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడులు తగ్గ లాభాలు లేక ఇబ్బందులు, వ్యాపారాల్లో పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ పని చేసినా సరే తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కీర్తి, గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా వస్తాయి. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల లాభం కలుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన, ఆలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించి, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పచ్చు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం,
ఆన్లైన్ షాపింగ్లు చేయడం బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వాహనాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలవగలుగుతారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ర్యాంకులు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు కూడా నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగం పట్ల, చేసేటటువంటి పని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. లాభాలు ఎక్కువ పొందగలుగుతారు. మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా కాలం అనుకూలించే పరిస్థితిగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభించబోతున్నాయి. అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఈ వారం. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల వ్యాపారాల కోసం కానీ, పిల్లల ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ చాలా మంచి శుభవార్త వినే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గించుకునే అవకాశాలు, అన్యోన్యత కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మానసిక ప్రశాంతత కోసం బాగా తాపత్రయపడతారు. జీవన విధానంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు తిప్పికొట్టగలుగుతారు. పదవులు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిచయంతో పాటుగా ఆర్టిస్ట్గా ఎదగగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కలిసి ప్రయాణాలు, షాపింగ్లు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోద సౌఖ్యము, బయట ఫుడ్లు తినే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, స్టాండర్డ్ లైఫ్ కనపడుతోంది. చేసే పనిని శ్రద్ధతో, ఓర్పుతో చేయగలుగుతారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. అయితే బాగా విపరీతమైన ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, జాగ్రత్త. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రుణబాధలు బాగా కనపడుతున్నాయి. అప్పు చేయడం కూడా మంచిది కాదు ఈ వారం. కోర్టు వివాదాలు కానీ, లేదా పోలీస్ కేసుల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యాయామం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడడం కానీ, లేదా వ్యవహరించడం కానీ చేయడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, ఆకట్టుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించగలుగుతారు. ధైర్య, సాహసోపేతమైన గుణాలు కూడా మిమ్మల్ని మారుస్తాయని చెప్పచ్చు. చేసే పనిని ఇష్టంతో చేయగలుగుతారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అనుకున్న ఆశయాలు సాధించడం కోసం ఎంతకైనా తెగించగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి, మార్పులు కనపడుతున్నాయి. విద్యార్థులకి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా అనేక ప్రయోగాలు చేయగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకి విలువైనంత వరకు కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ కలహాల నుంచి బయటపడాలి. అలాగే గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. మంచి ఆహార పదార్థాలు వండడం కానీ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, వ్యక్తులతోటి సమైక్యం అవ్వడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలవడం కానీ కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితము, లాభము కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా కొత్త పెట్టుబడులు పెట్టచ్చు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం పరస్త్రీ, పరపురుష వ్యామోహాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే
అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే చేసే తప్పులు అంటే జోదము, బెట్టింగు, స్కాములు వీటిలో ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతకం చూపించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగంలో నష్టాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దవై వేధించడాలు కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వారు మంచిగా కనపడలేదు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహం కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, ప్రేమికుల మధ్య గొడవలు పడి విడిపోవడాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించేవారిని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వారం నిద్ర సరిపోకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఇష్టం లేని చదువులు చదవడం వల్ల కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ, చెడు స్నేహితుల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది, తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహ ఉద్యోగస్తులతో విభేదాలు, పనులు జాప్యము కనపడుతుంది. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కలవడం కానీ మంచిది కాదు. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థానంలో మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తున్నాయి. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన సాఫల్యత కనపడుతోంది. అలాగే ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకున్నా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. అందరితో కూడా కలిసి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ఇతర భాషల్లో పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని, అవకాశాలని కలగజేస్తుంది. ఈ వారం సమాజంలో కూడా మంచి గౌరవము, గుర్తింపు రాబోతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే బాగా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలని తాపత్రయం పెరుగుతుంది. బాగా వృద్ధిలోకి రాగలుగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు డబ్బులు బాగా మిగులుతాయని చెప్పచ్చు. ముఖ్యమైన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారం కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాలు కొనడం కోసం కానీ రుణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఖచ్చితంగా మీరు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగ పరంగా మార్పులు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుస్తారు. భోగాలు తీర్చుకుంటారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లోను పెట్టే డబ్బులన్నీ కూడా వృద్ధవుతాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే అందరితోటి బాగా అందంగా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దంపతుల మధ్య, కుటుంబ సమస్యల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం, పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధవుతుందని చెప్పచ్చు. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశం కనపడుతుంది. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తులాభం కనపడుతుంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి కాలేజీలు, సీట్లు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుంటారు. కొత్త విద్యలు, కొత్త పుస్తకాలు చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా
విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికలో మార్పు రాబోతోంది. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి. వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా కొత్త పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీకు భవిష్యత్తు గురించి బాగా కంగారు పడతారు, జాగ్రత్తగా ఉండండి. బాగా పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు కొంటారు. కుటుంబం కోసం కానీ పిల్లల కోసం కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి, బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. తద్వారా పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఒత్తిడి బాగా ఎక్కువ కనపడుతుంది, కంగారు పడకండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. అయితే పనితీరు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అధికారులు మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావము, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం తక్కువే కనపడుతుంది కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, పర్మిషన్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర దేశాల్లో కనపడుతున్నాయి. గృహ మార్పులు కానీ, నూతన గృహం కొనుగోలు చేయడానికి కానీ విదేశాల్లో అవకాశం కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. ఉన్నతగా గొప్పగా ఆలోచిస్తారని చెప్పచ్చు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఎవరితోటి కూడా దురుసుగా కోపంగా మాట్లాడకండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులకు అందడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడం కానీ మంచిది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, కృషి చేస్తారు. వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ శ్రద్ధ పెట్టలేకపోవడము, చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. విదేశాల్లో చదువుకున్న వారికి మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల, అలాగే చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ, అలాగే అధికారికపరమైన మన్నన పొందగలుగుతారు. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో స్నేహం, అలాగే భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, కుటుంబ గౌరవం కనపడుతుంది. వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టేవారికి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని జోదము లేదా బెట్టింగులు, స్కాములు జోలికి వెళితే ఇబ్బంది పడతారు, ఇరుక్కుంటారు, పోలీస్ కేసులు అవుతే జాగ్రత్తగా ఉండాలి. ఇతరులని అనవసరంగా నిందించడం కానీ, లేదా తిట్టడం కానీ, కోపడడం కానీ మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వ్యవహారాలు ఏవి ముందుకు సాగటం లేదు. ప్రతి పని ఆలస్యంగానే జరుగుతుంది ఈ వారం. ఉద్యోగ ప్రయత్నాలు కూడా పెద్దగా విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు పెరగడము, ఉద్యోగస్తులకి పని భారం బాగా పెరగడంతో పాటుగా కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనాలోచితంగా కనపడుతోంది. ఆలోచన నిలకడగా లేకపోవడము, అలాగే డబ్బుల విషయంలో ఇబ్బందులు తలెత్తడము, ధనం పోగొట్టుకోవడం కానీ, వస్తువులు పోగొట్టుకోవడం కానీ, చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, అలాగే శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అలాగే ఏదైనా ఇంటర్వ్యూలో నిరాశ ఎదురవ్వడము, మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు, ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, పిల్లల మాట వినకపోవడం వల్ల కానీ, పిల్లల వల్ల ఖర్చులు, సమస్యలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు కనపడుతూ ఉన్నాయి.
క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానానికి, ధూమపానానికి, వ్యసనాలకి చాలా దూరంగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా అమ్మాయిలు వెంటపడి టైం వృధా చేసుకోవడం కానీ, అబ్బాయిలు వెంటపడి టైం వేస్ట్ చేసుకోవడం కానీ, తప్పులు చేయడం కానీ, కామపరమైన కోరికలు కానీ పెరిగిపోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. పుస్తక పఠనం పట్ల ధ్యాస పెట్టండి. ఉద్యోగస్తులకి, విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి పదవులు పోయే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కార్యాలయాల పని ఒత్తిడి కూడా అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కొద్దిపాటి చికాకుతో పాటుగా స్వల్ప ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా అనుకూలంగా ఉంది. రుణాలు తీసుకోవడానికి, రుణాల ద్వారా వ్యాపారాలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారులో కానీ, భూముల్లో కానీ, వెండి, స్థిరాస్తులు, చరాస్తులు ఇందులో సరే ఈ వారం పెట్టుబడులు అయితే పెట్టగలచ్చు. దానివల్ల లాభాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం విషయంలో అయితే శుభ సమాచారం కానీ, శుభవార్త వినడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మంచి విజయం లభించే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ బాగా బలవుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలంగా ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్నెస్ పట్ల లేదా వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ వారం అంతా కూడా బాగా కృషి చేస్తారు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాదరణ పెరగడం, పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకి వినియోగించుకునే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా చిన్న కోరికలున్నా, కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ వారం బాగుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి అనేక రకాల సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటుగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎంత ఖర్చు చేయాలో, ఎలా ఖర్చు చేయాలో ఆలోచించి ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పొచ్చు. వ్యాపారాలు కూడా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారికి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడి పని చేయడం ద్వారా ఎక్కువ లాభాలు కూడా పొందగలుగుతారు. చేనేత, వస్త్ర కార్మికులందరికీ కూడా చాలా లాభాలు. బట్టలు కుట్టేవారందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం కనపడుతుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి, విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశాలు, అక్కడ పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చేసే వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కాలం కలిసొచ్చే కాలంగాను వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.